హాయ్, ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియో ఏంటంటే మొత్తం క్లీనింగ్ ప్రాసెస్ గురించి అండి. మన హాల్లో ఉన్న డోర్ మ్యాట్లు, కిచెన్ మ్యాట్లు, బాత్రూమ్స్లో ఉన్న బకెట్స్, బాత్రూమ్ డోర్స్ ఎలా క్లీన్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. అదేవిధంగా మన ముందు వీడియోలో స్విచ్ బోర్డ్స్ని ఎలా సేఫ్టీగా క్లీన్ చేసుకోవాలి, అలాగే రాగి ఇత్తడి సామాన్ని ఎలా క్లీన్ చేసుకోవాలో కూడా వీడియో ఉంటుంది. మీరు కూడా ఆ వీడియో కూడా చూసేసేయండి. ఇప్పుడు వీడియోలో అయితే నేను బాత్రూమ్ బకెట్స్, డోర్స్, అలాగే డోర్ మ్యాట్స్ని ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తానండి. ముందుగా డోర్ మ్యాట్లు. ఈ డోర్ మ్యాట్లు ఎన్నిసార్లు ఉతికినా చాలా మట్టిగా అయిపోతాయండి. కాస్త వర్షం వస్తే మరీ మురుగ్గా అయిపోతాయండి. బ్రష్తో రుద్ది పని లేకుండా చాలా ఈజీగా ఈ డోర్ మ్యాట్ని ఎలా క్లీన్ చేసేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తానండి. మన హాల్లో ఉన్న డోర్ మ్యాట్స్ అయినా, కిచెన్లో డోర్ మ్యాట్స్ అయినా, ఏ డోర్ మ్యాట్స్ అయినా చాలా ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దాము. మనం బయటికి అటు ఇటు తిరుగుతున్నప్పుడు మెయిన్ డోర్ దగ్గర ఉన్న మ్యాట్ అయితే ఇంకా చెప్పనవసరం లేదు. మొత్తం మురుకు పట్టేసి చాలా డస్ట్తో చాలా దారుణంగా ఉంటుంది కదా. ఆ డోర్ మ్యాట్ని తీసుకుని బయటికి తెచ్చేసేయండి. బాగా ఇలా బాదుతూ ఉండండి. ఇలా చేయడం వల్ల ఆ డోర్ మ్యాట్కున్న దుమ్మంతా ఆల్మోస్ట్ బయటకు వచ్చేస్తుందండి. చూడండి, చాలా ఇసుక, దుమ్ము అన్నీ ఉన్నాయి కదా. మనం క్లీన్ చేసే ముందు ఇలా బాధేసి పక్కన ఉంచండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నెతో వాటర్ పెట్టుకోండి. ఈ వాటర్ని బాగా వేడవనివ్వండి. వేడి నీళ్ళతో ఉతకడం వల్ల వీటికి ఉన్న జిడ్డు కూడా పోతుందండి. ఇప్పుడు ఒక బకెట్లోకి కొద్దిగా చల్లటి వాటర్ తీసుకుని దానిలోకి 1 టేబుల్ స్పూన్ బట్టల సోడా తీసుకోండి. దీన్ని చాకలి సోడా కూడా అంటారు. అంటే మనకి బట్టలు ఉతికే చాకలి వాళ్ళు ఈ సోడాతోనే బట్టల్ని ఉతుకుతారండి. అందుకే వాళ్ళు ఉతికిన బట్టలు చాలా తెల్లగా ఉంటాయి. అలాగే 1 టేబుల్ స్పూన్ సర్ఫ్ కానీ, మీరు బట్టలకు వాడే లిక్విడ్ కానీ యాడ్ చేసుకోండి. మనం ఇప్పుడు చన్నీళ్ళలో వేసాం కాబట్టి వీటిని చేతితోటే ఇలా కలిపేసుకుని బాగా సర్ఫ్ సోడా కరిగే వరకు ఇలా కలుపుకోండి. ఇలా కలుపుకుంటే సర్ఫ్ సోడా కరిగిపోయి మనకి త్వరగా బట్టలు వదిలిపోతాయండి. ఇప్పుడు దీనిలోకి మనం స్టవ్ మీద వేడి నీళ్ళు పెట్టుకున్నాం కదా, ఆ వేడి నీళ్ళు కూడా యాడ్ చేసుకోండి. ముందుగా వేడి నీళ్ళు యాడ్ చేస్తే మనం వేసుకున్న సర్ఫ్ సోడా కరిగే వరకు కలపడానికి కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇప్పుడు మనం తీసుకున్న డోర్ మ్యాట్స్ని ఈ వాటర్లో పెట్టేసేయండి. నేను 2 డోర్ మ్యాట్లనే క్లీన్ చేస్తున్నాను వీడియో కోసం. దానికోసమని నేను కొద్దిగా సర్ఫ్ని సోడాని తీసుకున్నాను. మీరు ఎక్కువ డోర్ మ్యాట్లు క్లీన్ చేస్తే కాస్త ఎక్కువే సర్ఫ్ సోడా తీసుకోండి. వీటిని ములిగే వరకు అటు ఇటు తిప్పుకుంటూ ఇలా ఉంచేసి ఒక 6 గంటల పాటు పక్కన ఉంచేసేయండి. ఈ 6 గంటల తర్వాత మనకి సర్ఫ్ సోడా వీటినున్న మురికంతా బయటకు పంపించేస్తాయండి. చూడండి ఎంత మురికి వచ్చినాయో, చాలా మురికి వచ్చినాయి కదా. ఇప్పుడు వీటిని ఈ వాటర్ నుంచి సెపరేట్ చేసేసుకుని వాటర్ బయటకు వంచేసుకుని మళ్ళీ ఫ్రెష్ వాటర్ తీసుకుని ఇప్పుడు మళ్ళీ వీటిని ఫ్రెష్ వాటర్లో వేసుకోండి. ఇప్పుడు వీటికి బ్రష్ పెట్టే పని లేకుండా ఇలా 2 హ్యాండ్స్ మధ్యలో ఇలా రఫ్ చేయండి ఒక 2-3 టైమ్స్. బ్రష్ పెట్టే పని లేకుండా దీని ఉన్న మురికంతా త్వరగానే వచ్చేస్తుందండి. ఇప్పుడు వాటర్ మార్చుకుంటూ ఫ్రెష్ వాటర్ వచ్చే వరకు ఇలా గుంజుకుంటూ ఉండండి. ఇలా కాస్త వైట్ వాటర్ వచ్చాక దీనిలో కొద్దిగా కంఫర్ట్ వేసుకుని ఉతికేసుకుని ఆరేసేసుకోండి. స్మెల్ కూడా బాగుంటుంది. ఇప్పుడు నెక్స్ట్ మనం బాత్రూంలో ఉన్న బకెట్స్, డోర్స్ ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దాము. బాత్రూంలో బకెట్స్ అయితే చెప్పనవసరం లేదండి, సబ్బు నూరకలతో ఇలా అయిపోతాయి కదా. వీటి కోసం లిక్విడ్ ప్రిపేర్ చేసుకునే ముందు చేతికి సేఫ్టీ కోసం నేను గ్లౌజ్ వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఒక ప్లాస్టిక్ బౌల్ తీసుకుని దానిలోకి ఒక చిన్న కప్పుడు వెనిగర్ తీసుకోండి. అలాగే మనం ఇంట్లో వాడే డిష్ వాష్ లిక్విడ్ ఉంటుంది కదా, విమ్ కానీ, ఇది లేదు అనుకుంటే మీరు కొద్దిగా సర్ఫ్నైనా తీసుకోవచ్చు. ఇప్పుడు దీనిలోకి 1 టేబుల్ స్పూన్ వంట సోడాని తీసుకోండి. ఈ లిక్విడ్ మొత్తం పొంగిపోయి పైకి వచ్చేస్తుందండి. మీరు తీసుకున్న బౌలు కాస్త పెద్దగానే తీసుకోండి. వీటన్నిటిని ఈ స్పూన్తో బాగా కలిపేసేయండి. ఈ 3 కరిగేసరికి మొత్తం ఇదంతా ఇలా నురుగ్గా అయిపోతుందండి. వాటర్లా ఏమి ఉండదు. ఇప్పుడు మనం ఇంట్లో సామాన్లు తోముకునే పీచు ఉంటుంది కదా, అది వాడలేని పాత పీచుని తీసుకోండి. ఇలా స్టీల్ స్క్రబ్బర్ ఉంటే తీసుకుంటే దీంతో అయితే ఇంకా ఈజీగా మనం త్వరగానే క్లీన్ చేసేసుకోవచ్చండి. ఇలా స్టీల్ స్క్రబ్బర్తో చేయడం వల్ల ఎక్కువసేపు రుద్దే పనే ఉండదు. ఒకసారి మనం ఈ లిక్విడ్ అంతా ఇలా బకెట్కి అప్లై చేస్తే సరిపోతుంది. ఇదే విధంగా మనం బాత్రూంలో ఉన్న
మగ్గులు కూడా క్లీన్ చేసుకోవచ్చండి. మన బకెట్లకు పట్టిన సబ్బు నుగుర గార అంతా నీట్గా అయిపోతుందండి. ఒకసారి ఇలా అప్లై చేసి ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసి ఉంచేసేయండి. మీ బకెట్ మళ్ళీ యథావిధిగా కొత్తదానిలా అయిపోతుందండి. మనం వాడే వాటర్ ఉప్పు నీళ్ళైనా లేదంటే కాస్త మురుగ్గా ఉన్న వాటర్ అయినా లోపల కూడా బకెట్ అంతా చాలా డస్ట్ పట్టేసి ఇలా అయిపోతుంది కదా. ఇప్పుడు బకెట్ లోపల కూడా ఈ స్క్రబ్బర్తో బాగా తోమేసుకోండి. కాస్త ఎక్కువగా ఉంటే రఫ్ చేసి అప్లై చేసుకోండి. లేదు అంటే నార్మల్గా ఇలా అప్లై చేస్తేనే మనకు వెంటనే మురికి వదిలిపోతుందండి. ఇలా బకెట్ మొత్తం అప్లై చేశాక ఒక 10 మినిట్స్ పక్కన ఉంచేసి మంచి వాటర్తో కడిగేసుకోండి. చూడండి, ఇప్పుడు బకెట్ మీద సబ్బు మరకలు ఏం లేకుండా బకెట్ మొత్తం నీట్గా అయిపోయింది కదా. ఇలా చాలా ఈజీగా బకెట్లని మగ్గుల్ని కూడా క్లీన్ చేసేయచ్చు. అదేవిధంగా మన బాత్రూంలో ఉన్న డోర్ అయితే ఇంక అసలు చెప్పనవసరం లేదండి. మనం రాసుకునే సబ్బు కన్నా ఈ డోర్కే ఎక్కువ సబ్బు ఉంటుందేమో అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి. ప్రతిరోజు ఇలా డోర్లను కడగలేం కాబట్టి ఇలా పండుగలు వచ్చినప్పుడు అప్పుడప్పుడు ఇలా డోర్ని కూడా క్లీన్ చేసేసుకుంటే కాస్త నీట్గా ఉంటుందండి. చూడండి, డోర్ మొత్తం సబ్బు నురగలతో అదేవిధంగా షాంపూ నురగలతో మొత్తం ఇలా అయిపోయింది కదా. ఇప్పుడు ఈ డోర్ను కూడా నీట్గా చేసుకోవడానికి మనం అదే లిక్విడ్ని వాడి మొత్తం ఈ డోర్ అంతా ఈ లిక్విడ్ని అప్లై చేసేసేయండి. కాస్త డోర్కి ఎక్కువ నురగా సబ్బు అంటుకుని ఉంటాయి కాబట్టి కాస్త ఎక్కువ టైము అంటే 2-3 అవర్స్ అలా అప్లై చేసి ఉంచేసాక వాటర్తో కడిగేసేయండి. అప్పుడు డోర్ కూడా నీట్గా సబ్బు నురగలు ఏం లేకుండా బాగా వదిలిపోతుందండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే చిన్న లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.